భయ కల్కి మూవీ ఏదైనా భయ ఒక బాహుబలి తర్వాత మళ్ళీ ఒక రేంజ్కి ఎక్కిందంటే ఈ సినిమా కల్కితోనే. తెలుగు ఇండస్ట్రీకి సినిమాలు రాలేదు అనుకుంటే కల్కితో ఒక రేంజ్కి సినిమా గెలిపింది ఈ మధ్యకాలంలో. ఇంకా వేరే సినిమాలు వచ్చినా కానీ కల్కి గురించే మాట్లాడుకునే స్థాయి పెంచుకొని వెళ్ళిపోయాడు ప్రభాస్. ఇంకా నాగ్ అశ్విన్ డైరెక్టర్, ఒక ఎస్ఎస్ రాజమౌళి అనుకున్నాము తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆనిమూర్తి అని. ఇప్పుడు నాగ్ అశ్విన్ ఇంకొక అతను వచ్చినాడు, చాలా నీట్గా మూవీని ఎలా చేయాలి అనేది పెట్టినారు. బడా హీరోల్ని కూడా పెట్టి అది హ్యాండిలింగ్ చేసి ఇంకో లెవెల్కి ఎత్తుకొని వెళ్ళాడు. బీజిఎం అయితేనా ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మన ఓజీలో ఎలా ఉంటుంది బీజిఎమో దీంట్లో కూడా అంతకు మించింది. ఓజీకి దీనికి కంపల్సరీ పవర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. ఫైటింగ్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభాస్ చెప్తాడు ముందే, నేను ఎప్పుడు కానీ ఫైట్లు అనేది ఓడిపోనే లేదు, ఇది కూడా ఒక రికార్డ్ అని. ఆ రికార్డు చూపించినాడు మళ్ళీ. అది లాస్ట్లో ఒక 30 minutes ముందు స్టార్ట్ అవుతుంది స్టోరీ, ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్. అది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే మనము హాలీవుడ్నో బాలీవుడ్నో బేస్ చేసేసుకొని సినిమాలు చూసుకొని అక్కడ సాటిస్ఫై అయ్యేవాళ్ళము. కానీ ఇవాళ ఏంటంటే టాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమా తీసి నిజంగా ప్రభాస్ గారికి బాలీవుడ్ హాలీవుడ్లో కూడా ఒక మంచి సరైన గుర్తింపు ఉందని చెప్పేసి మూవీ ద్వారా నిరూపించారు భయ్య. నిజంగా ఈ మూవీ నిజంగా బాహుబలి రికార్డులను కొల్లగొట్టి 2000 కోట్ల కలెక్షన్లను కాసుల వర్షం కురిపించడం ఖాయము. కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది భయ్య. ఏంటంటే మూవీ స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒకటి మంచి చేద్దామనే కాన్సెప్ట్తో ఏంటంటే కొంతమంది దుర్మార్గులు రాక్షసులు ఏంటంటే చెడు చేద్దాము, లోకాన్ని వినాశనాన్ని చేద్దాము అని చెప్పేసి అదో కాన్సెప్ట్ నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో మన బ్రహ్మానందం గారి ఎంట్రీ అండ్ ఆర్జీవి గారి ఎంట్రీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా నవ్వుకున్నాము. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్లో ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నా కూడా ఏంటంటే ఒక మంచి ఏంటంటే ఒక గూస్ బంప్స్ ఓరియంటెడ్ మెసేజ్ వచ్చేటట్టుగానే చాలా బాగా తీశారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో విజయ్ దేవరకొండ గారు అర్జునుడి క్యారెక్టర్లో వచ్చినటువంటి అతను వచ్చిన ఎంట్రీ నిజంగా చాలా గూస్ బంప్స్ పోయా. అండ్ రాజమౌళి గారి ఎంట్రీ, ప్రభాస్ గారి ఎంట్రీలో ఏంటంటే మామూలుగా రాజమౌళి గారికి జలకిచ్చిన సీన్ కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ మాత్రం నిజంగా ఎవరు ఊహించరు భయ్య. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇంత మంచి మూవీని తీసినందుకు నిజంగా ప్రభాస్ గారి అభిమానులకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఈ వీక్ థియేటర్లో ఎవరు కూడా మిస్ కాకండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎవరు మిస్ కాకండి, తప్పకుండా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు, ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ సీన్లో ప్రభాస్ గారి ఎంట్రీ నిజంగా రియల్లీ గూస్ బంప్స్. ఏంటంటే ఒక 15 మంది కలిసి తోసినా కూడా జరగని మనిషి ఒక్కడే ఏంటంటే 15 మందిని ఇట్లా తోస్తూ ఉంటే ఒకటేసారికి గాల్లో ఎగిరిపడే సీన్స్. నిజంగా ఆ సీన్కి అసలు విజిల్స్తోని అరుపుల కేకలతోని థియేటర్ మొత్తం మారుమోగిపోయింది. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. నిజంగా మన డైరెక్టర్ అశ్విన్ దూత్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మూవీ అయితే చాలా బాగుంది భయ్య.